జూలై 26 చరిత్రలో ఈ రోజు 26 జూలైని ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటారు. 1999లో ఇదే రోజున భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడించింది. 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం ఈ రోజున అంటే జూలై 26, 1999లో ముగిసింది. భారతదేశం సాధించిన ఈ విజయం సైనికుల ధైర్య సాహసాలు, వారి త్యాగాలను గుర్తు చేసుకోవటానికి ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటారు. 1999లో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలోకి చొరబడ్డారు. వారు ఎత్తైన కొండలు ఇంకా వ్యూహాత్మక స్థానాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీకార చర్యగా భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. శత్రువుల దృష్టి నుండి తప్పించుకోవటానికి భారత సైనికులు రాత్రిపూట చాలా కష్టపడి పర్వతాలను అధిరోహించవలసి వచ్చింది. దాదాపు 2 నెలల కఠినమైన యుద్ధం తరువాత భారత సైన్యం కార్గిల్ ప్రాంతం నుండి చొరబాటుదారులను తరిమికొట్టింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు బలిదానం కాగా దాదాపు 3000 మంది పాకిస్తానీ సైనికులు కూడా మరణించారు. అయితే ఈ యుద్ధంలో కేవలం 353 మంది సైనికులు మాత్రమే మరణించారని పాకిస్తాన్ పేర్కొంది. ఈ యుద్ధంలో భారత సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. జూలై 26, 2009న విజయ్ దివాస్ వార్షికోత్సవం సందర్భంగా భారత నావికా దళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ ను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఐఎన్ఎస్ అరిహంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అణుశక్తితో నడిచే బాలిస్టిక్స్ క్షిపణి సామర్థ్యం గల జలాంతర్గామి. దీని పేరు ఆరి నుండి వచ్చింది, అంటే శత్రువుల్ని చంపటం. దీని నిర్మాణానికి సన్నాహాలు 70 దశకంలో ప్రారంభమయ్యాయి. ఈ అణు జలాంతర్గామి విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రంలో $2.9 బిలియన్ వ్యయంతో నిర్మించారు. ఈ జలాంతర్గామి నిర్మాణం తరువాత స్వదేశీ అణు జలాంతర్గామి కలిగి ఉన్న 6వ దేశంగా భారత్ అవతరించింది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ సిన్హా 1983వ సంవత్సరం జూలై 26వ తేదీన మరణించారు. ఆయన భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, రాజ్యాంగ సభ సభ్యుడు, ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. సత్యనారాయణ సిన్హా 1900 జూలై 9న బీహార్లోని దర్భంగా జిల్లాలోని శంభుపట్టి అనే గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను ముజఫర్పూర్ పాఠశాల నుండి పొందారు. తర్వాత పాట్నా యూనివర్సిటీ నుంచి LLB చేశారు. సత్యనారాయణ సిన్హా వృత్తిరీత్యా రైతు ఇంకా భూస్వామి. సిన్హా 1964 నుండి 1967 వరకు పార్లమెంటరీ వ్యవహారాలు ఇంకా కమ్యూనికేషన్ మంత్రిగా వ్యవహరించారు. 1967 నుండి 1971 వరకు ఆరోగ్య, కుటుంబ నియంత్రణ ఇంకా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1971లో మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమితులైన ఆయన 1977 వరకు ఈ పదవిలో కొనసాగారు. విన్స్టన్ చర్చిల్ 1945వ సంవత్సరం జూలై 26వ తేదీన జరిగిన బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. విన్స్టన్ చర్చిల్ ఓటమి ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఆ సమయంలో చర్చిల్ ప్రజాదరణ ఉచ్చ స్థితిలో ఉంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో చర్చిల్ మిత్ర దేశాల కూటమికి చాలా విజయవంతమైన నాయకత్వాన్ని అందించారు. దీని తర్వాత కూడా చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీకి 197 సీట్లు మాత్రమే లభించగా లేబర్ పార్టీకి 393 సీట్లు వచ్చాయి. మెజార్టీ కంటే అది చాలా ఎక్కువ సంఖ్య. ఆ తర్వాత క్లైమేట్ అట్లీ బ్రిటిష్ ప్రధాని అయ్యారు. 1940లో విన్స్టన్ చర్చిల్ ప్రధాని అయ్యాక బ్రిటన్ కు కొత్త శక్తిని అందించేందుకు కృషి చేశారు. ఆ సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటన్ కు ఇది చాలా క్లిష్టమైన కాలం. ఆ సమయంలో విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే 1945 సాధారణ ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ ఓడిపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఓటమిని అంగీకరించిన విన్స్టన్ చర్చిల్ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. క్యూబా విప్లవం జూలై 26, 1953న ప్రారంభమైంది. ఈ రోజున ఫెడెల్ కాస్ట్రో ఇంకా అతని సహచరులు శాంటియాగో డి క్యూబాలోని సైనిక బ్యారెక్ పై దాడి చేశారు. ఈ దాడి
బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవంలో మొదటి ముఖ్యమైన అడుగు. క్యూబా విప్లవం 1950లలో క్యూబాలో జరిగిన సాయుధ తిరుగుబాటుగా చెబుతారు. దీనికి ఫెడెల్ కాస్ట్రో, రౌల్ కాస్ట్రో, చెగువేరా వారి ఇతర సహచరులు నాయకత్వం వహించారు. ఈ విప్లవ లక్ష్యం ఫ్యూజిలెన్సియో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని పడగొట్టి సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించటం. విప్లవానికి ప్రధాన కారణం క్యూబాలో ప్రబలంగా ఉన్న అసమానత, అవినీతి, రాజకీయ అణచివేత. 1953 జూలై 26న మిలిటరీ బ్యారెక్ పై దాడి చేసేందుకు ఫెడెల్ కాస్ట్రో చేసిన ప్రయత్నం విఫలమైంది. దీనితో ఈ దాడిలో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేశారు. అయితే ఈ దాడి క్యూబా విప్లవానికి నాంది పలికింది. క్యూబా విప్లవం అధికారికంగా జనవరి 1, 1959న ఫెడెల్ కాస్ట్రో ఆయన విప్లవ సహచరులు వాహనాలను స్వాధీనం చేసుకొని బాటిస్టాను దేశం విడిచి పారిపోయేలా చేయటంతో ముగిసింది. దీంతో క్యూబాలో బాటిస్టా నియంతృత్వ ప్రభుత్వం కూలిపోయి విప్లవకారులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1956వ సంవత్సరం జూలై 26వ తేదీన ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నసర్ సుయజ్ కెనాల్ కంపెనీని జాతీయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ 1869లో నిర్మించినప్పటి నుండి కాల్వలను సొంతంగా చేసుకుని నిర్వహించే జాయింట్ బ్రిటిష్ ఫ్రెంచ్ వెంచర్. అలెగ్జాండ్రియాలో ఇచ్చిన చారిత్రాత్మక ప్రసంగంలో నాజర్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత తొలిసారిగా కాల్వను మూసివేశారు. జాతీయకరణతో పాటు పాత కంపెనీ వాటాదారులకు పూర్తి నష్టపరిహారం ఇస్తామని, అన్ని దేశాల నౌకలకు కాలువ గుండా వెళ్లడానికి స్వేచ్ఛను కూడా ఇస్తామని నాజర్ హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రకటన బ్రిటిష్ ఇంకా ఫ్రెంచ్ వాటాదారులను ప్రత్యేకంగా ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటన తరువాత మధ్య ప్రాచుర్యంలో అంతర్జాతీయ సంక్షోభం ప్రారంభమైంది. దీనిని సుయాజ్ సంక్షోభం అని పిలుస్తారు. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1908వ సంవత్సరం జూలై 26వ తేదీన స్థాపించబడింది. FBI అనేది యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క ఏజెన్సీ. ఇది ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బాడీ ఇంకా అంతర్గత గూఢాచార సంస్థగా పనిచేస్తుంది. 200 కంటే ఎక్కువ ఫెడరల్ నేరాల ఉల్లంఘనను పరిశోధించే అధికారం FBIకి ఉంది. మొదట్లో FBIని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పిలిచేవారు. దీని ప్రాథమిక విధుల్లో అంతర్రాష్ట్ర నేరాలు, బ్యాంకు దోపిడీలు, అవినీతి విచారణ ఉండేవి. తర్వాత దాని పేరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చబడింది. FBI అనేది ఒక ప్రధాన జాతీయ భద్రత మరియు గూఢాచార సంస్థ. ఇది తీవ్రవాదం, సైబర్ నేరాలు, అవినీతి, వ్యవస్థీకృత నేరాలు, ఇతర ముఖ్యమైన జాతీయ భద్రతా బెదిరింపులను ఎదుర్కొనటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అనేక అధునాతన సాంకేతిక వనరులను కలిగి ఉంది. ఇతర జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో సన్నిహితంగా పనిచేస్తుంది.